క్రీస్తులు అవైలబుల్లో ఉన్నారు. మార్కెట్లో ఎవరికి తోచినట్లు వాడు ఒక క్రీస్తును చిత్రీకరించేసుకున్నాడు. ఎవరికి తోచిన క్రీస్తు వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కొంతమంది కేవలము చనిపోకుండా ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము, మేము కూడా మీరు మీలాగనే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రీస్తు చనిపోయాడు కానీ సిలువ ఎక్కించబడ్డాడు కానీ చనిపోయింది మాత్రం క్రీస్తు కాదు, యేసు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. అదేంటి యేసు క్రీస్తు వేరా అని అంటే అవును అని అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రీస్తు చనిపోయాడు తిరిగి లేచాడు కానీ ఆయన దేవుడు కాదు, కేవలము ఒక మానవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కాదు ఆయన మానవుడు కానే కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడు మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. మీరు నమ్మే క్రీస్తు ఏ క్రీస్తు? మీరు వెదికే క్రీస్తు ఏ క్రీస్తు? లేఖనములు 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన క్రీస్తు సంపూర్ణముగా దేవుని రహస్యముగా చెప్పబడినటువంటి క్రీస్తు, దేవుని జ్ఞానముగా చెప్పబడినటువంటి క్రీస్తు, మృతులలో నుండి అగత్యము ఆయన లేచుట అగత్యము అని చెప్పిన క్రీస్తు. ఏ క్రీస్తు అయితే సత్యమై ఉన్నాడో ఆయన మీ జీవితంలో తిరిగి లేచాడా అన్నదే నా ప్రశ్న. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మన జీవితాలలో కార్యం చేస్తాడు. ఎలాంటి కార్యాలు చేస్తాడో ముందు మనం చూస్తాం. కానీ మగ్దలేనే మరియా వెతికినట్లుగా మనం వెతుకుతూ ఉంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆసక్తి ఉన్న వారికి ప్రభువు తప్పకుండా దొరుకుతాడు. ఆసక్తి ఉన్న వారికి ఆయన తప్పక తన దర్శనాన్ని చూపిస్తాడు, తప్పక తన ప్రత్యక్షతను చూపిస్తాడు. ఆసక్తి లేకుండా తిరిగే వాళ్ళకి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటారే కానీ కేవలము సంఘానికి రావాలి కాబట్టి సాంస్కృతికంగా, లేకపోతే ఏదో చర్చికి వెళ్ళాలి, మా అమ్మ నాన్న వెళ్తున్నారు